ప్రజల ఇళ్లలో స్మార్ట్ మీటర్ బాంబును పెట్టొద్దని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు, పిఎస్ రాధాకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం పార్టీ 43వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లపై పోరుబాట కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల ప్రజలపై పడుతున్న భారాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు, పిఎస్ రాధాకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు వై నగేష్, నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 14న బళ్ళారి చౌరస్తాలో ఉన్న విద్యుత్ సౌత్ ఎస్సీ కార్యాలయం ముందు జరుగు ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆర్ మద్దిలేటి, ఏ శ్రీనివాసులు, యు విజయ్ కుమార్, పి ఇబ్రహీం, ఎస్ లాల్, మొహమ్మద్, మైదుకూర్ హుసేన్, పిఎన్ఎం జిల్లా నాయకులు ఎం లోకేష్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎం నాగరాజు, గోపాల్, వెంకట్, కృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చెప్పినాడు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని. కానీ ఈరోజు ఆయననే స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అదానితో ఏదైతే గతంలో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈరోజు వ్యాపార సంస్థలకు మొత్తం స్మార్ట్ మీటర్లు పెట్టారు. మన లైన్లోనే ఆ లాస్ట్ లో ఉండే అంగడికి స్మార్ట్ మీటర్లు పెట్టారు. గతంలో 300 వచ్చిన బిల్లు ఈ నెలలో 750 రూపాయల పైన వచ్చింది. అంటే స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల బిల్లు డబల్, త్రిబుల్, ఇంకా అనేక రెట్లు ఈరోజు డబల్ గా వచ్చే పరిస్థితి ఉంది. ఇంతేకాదు స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల ఉదయం ఒక రేటు, రాత్రి ఒక రేటు, ఈరోజు సమయాన్ని బట్టి ఛార్జీల రేట్లు పెరుగుతాయి. మన సెల్ ఫోన్లు రీఛార్జ్ చేసుకున్నట్టుగానే ముందుగానే డబ్బులు మనము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చులు కూడా మనతోనే వసూలు చేసే పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా అడగదలుచుకున్నాం. ప్రజల కోసం సేవ చేయడానికి ఉన్నారా మీరు, లేదంటే అదాని జేబులు నింపడం కోసం, అదాని ఆస్తులు పెంచడం కోసం పరిపాలన చేయదలుచుకున్నారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకే సిపిఎం పార్టీగా ఇంటింటికి తిరిగి మనం కరపత్రం పంచుతూ ఆ కరపత్రంలో మేము క్యూఆర్ కోడ్ కూడా మెన్షన్ చేశాం. మీ సెల్ నుండి మీరు స్కాన్ చేస్తే, గూగుల్ క్రోమ్ నుంచి స్కాన్ చేస్తే డైరెక్ట్ గా సీఎం కి మీ అభ్యంతరము తెలిపే అవకాశం ఉంది. కనుక మీరందరూ ఏదైతే సిపిఎం పార్టీ చేస్తున్న పోరాటంలో, సిపిఎం పార్టీ చేస్తున్న కార్యక్రమంలో పంపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు స్మార్ట్ మీటర్లను పెడితే రానున్న కాలంలో విద్యుత్ అనేది చాలా బాగా మారుతుంది. విద్యుత్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. మూడు రకాల ఛార్జీలు వస్తాయి. ఉదయం ఒక ఛార్జీ, మధ్యాహ్నం ఒక ఛార్జీ, రాత్రి ఒక ఛార్జీ వస్తాయి. దాంతో పాటు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు రీఛార్జ్ చేసుకునే సిస్టమ్ కూడా రానున్న కాలంలో రాబోతుంది. గతంలో విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ద్వారా కూడా ఇట్లా మెయిన్ పెట్టి మీరు నిరసన తెలియజేయాలని చెప్పేసి మీ అందరినీ పేరున మేము కోరుతున్నాం. అలాగే ఈ కరెంటు ఛార్జీల పేరుతోని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలోనే 20,000 కోట్లు ట్రూఅప్ ఛార్జీల పేరుతోని మన పైన భారం వేసింది. మళ్ళీ రాబోయే కాలంలో ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ఒక్కొక్క స్మార్ట్ మీటర్ 17,000 నుంచి 30,000 వరకు దాని ఖరీదు ఒక్కొక్క మీటర్ ఒక విధంగా ఉంటుంది. మరి ఈ మీటర్ పెట్టిన తర్వాత మొదటేమో ఫ్రీ అని చెప్తున్నారు. తర్వాత ఈ మీటర్ వాడేటప్పుడు మనకు నెల మన కరెంటు బిల్లులోన మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్ రేటు కూడా మన నుంచే వసూలు చేస్తారు. ఆ విధంగా డబ్బులు వసూలు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఆ స్మార్ట్ మీటర్ల కంపెనీతోని ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టించుకొని మళ్ళీ మన పైన భారం వేయించుకోకుండా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా ఇప్పటికే కొన్ని షాపులకు బిగిస్తే 300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 700 వస్తుంది. అట్లాగే 1000 రూపాయలు వచ్చే ఈరోజు మనం చూసే కరెంటు ఛార్జీలు దీనికి మళ్ళీ కొత్తగా స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి అదానితో ఒప్పందం చేసుకొని దాన్ని మన మీద రుద్దడానికి వస్తున్నారు. మనకు ఒక 17,000 నుంచి 30,000 రూపాయల వరకు ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఉంటుంది. అది కూడా మన నెలవారీ బిల్లులో కట్ చేసుకుంటున్నారు.
కనుక మీరందరూ ఒకసారి ఆలోచన చేసి మన కరెంటు బిల్లులు తగ్గించి మనకు ఈ స్మార్ట్ మీటర్లు మనకు ప్రాథమికంగా గుర్తున్నట్టు మీరందరూ ఖచ్చితంగా వర్తమాన రేపు విద్యుత్